ఈ టెక్ యుగంలో యువత అంతా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరో ఏఐ ఫుల్ స్టాక్ డెవలపర్ గానో ఎదగాలని అనుకుంటారు. అందుకు తగ్గట్లుగానే కోర్సులను ఎంచుకుంటున్నారు. అయితే ఆ యువకులంతా తమ రూటే సపరేట్ అంటున్నారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కన్నా అగ్రికల్చరే మిన్న అంటూ పొలాల్లోకి దిగుతున్నారు. సాగు కోర్సుల్లో చేరిపోతున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి వచ్చిన విద్యార్థులు ఈటీవీతో తమ అనుభవాలు ఆశయాలను పంచుకున్నారు. వ్యవసాయ పరిశోధన కేంద్రం నెల్లూరుకి అనేక మంది యువకులు వచ్చారు. అగ్రికల్చర్ కోర్సులు చేస్తూ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కన్నా కూడా అగ్రికల్చర్ కోర్సులో కూడా ఎంతో ఉపయోగాలు ఉన్నాయని, తిరిగి పల్లెలకు వెళ్ళి కూడా తమ పొలాలను కూడా ఆధునికంగా సాంకేతికంగా కూడా పంటలు పండించే అవకాశాలు అనేకం ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు కూడా ఉపయోగించుకుంటే ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఇక్కడ యువత చెప్తున్నారు. అసలు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఇక్కడ ప్రధానంగా ముందు వ్యవసాయ కేంద్రానికి వచ్చిన శాస్త్రవేత్త లక్ష్మి ఉన్నారు. యువత ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కోర్సులు చేరారు అని ఒకసారి అడిగి తెలుసుకుందాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏదైతే పురోగతి ఉందో వ్యవసాయంలో కూడా అంతే పురోగతి మనం అన్ని రకాలైన పంటల్లో కూడా సాధించున్నాం. అంటే గ్రీన్ రెవల్యూషన్ ముందు ఏదైతే మనం ఆహారానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళం, అక్కడి నుంచి ఈరోజు గ్రీన్ రెవల్యూషన్ నుంచి మనం జీన్ రెవల్యూషన్ స్థాయి కూడా ఎదిగాము. ఈ పరిశోధనా ఫలాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకా బాగా నైపుణ్యత గల యువత ఎంతోమంది మనకు అవసరం కూడా ఉంది. ఈ రంగంలో కూడా మనకి దాదాపు పుష్కలంగా మనకి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగమే కాదు, మనం అందరికీ తినడానికి మనకి ఎంతైనా ఆహారం చాలా అవసరం కాబట్టి దాన్ని పండించే రైతు కొరవడుతున్న ఈ రోజుల్లో వీళ్ళందరూ కూడా రైతులే కాకుండా రైతు శాస్త్రవేత్తలుగా కూడా ఎదగాలని మనందరం ఆకాంక్షిస్తున్నాం. మనం ఈ వ్యవసాయ కళాశాలను చూసిన యువత ఉన్నారు. వీళ్ళందరూ కూడా అసలు ఈ వ్యవసాయ కోర్సులకు ఎందుకు వచ్చారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఫార్మర్స్కి ఏమైనా ఇన్ ఫ్యూచర్లో ఏమైనా ప్లాంట్స్కి ఏమైనా డిసీజెస్ వచ్చినా అలాంటివి ఏమైనా చెప్పాలి అనుకున్నా సరే ఈ కోర్స్ బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఇటువైపు వచ్చాం. మాది కడప డిస్టిక్ సార్, మైదుకూరు మండలం మాది. మా నాన్న ఫార్మరు. దీని బీఎస్సీకి ముందు నేను అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేశాను. దీని మీద ఇష్టంతో కోచింగ్ తీసుకొని బీఎస్సీ జాయిన్ అయ్యాను. తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వాలని నా గోల్ సార్. అందుకని ఈ కోర్స్ చేస్తున్నాను. నాబార్డు, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. సీడ్ కంపెనీస్ అలాగా ఏ పెస్ట్కి ఏం కెమికల్స్ వేసుకోవాలి, ఫర్టిలైజర్స్ వేయాలి అలాగనేసి ఇక్కడ నేర్చుకునేటి మా ఫాదర్స్కి చెప్తాను. కెమికల్స్ వాడటం వల్ల చాలా పంటలు నాశనం అయిపోతుంది, ఇంకా పొల్యూషన్ అవుతుంది కదా సార్. అందుకని సేంద్రియ ఎరువులు ఆర్గానిక్గా వాడటం వల్ల ఆరోగ్యకరంగా పంటలు పండించవచ్చు అని చెప్తాను. అగ్రికల్చర్ చదవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడే కాకుండా తర్వాత భవిష్యత్తులో కూడా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోతుంది కాబట్టి ఫుడ్ మీద ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు చదివిన అగ్రికల్చర్ కోర్సు తర్వాత మనకి ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది. ఎంటర్ప్రెన్యూర్ కూడా అవ్వచ్చు దీని ద్వారా. ఇంకా ఆర్గానిక్గా కూడా పండించవచ్చు అన్ని పంటలు. అంటే నేను ఈ కోర్స్ తీసుకోవడానికి కారణం నా ఇష్ట ప్రకారమే తీసుకున్నాను. ఈ సాఫ్ట్వేర్ అవన్నీ ఎందుకు తీసుకోలేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పైగా పేరెంట్స్కి దూరంగా ఉండాలి, అవన్నీ ఉంటాయి సార్. అగ్రికల్చర్ అనుకో మన పేరెంట్స్తోనే, ఒక ఫార్మర్ అయితే మన పేరెంట్స్తోనే ప్రెసిషన్ అగ్రికల్చర్ అవన్నీ చేయడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను ఎంపీసీ చదివినప్పటికీ మళ్ళీ బైపీసీ తీసుకొని ఈ ఫీల్డ్ని ఎంచుకొని మరీ వచ్చాను. ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కన్నా అగ్రికల్చరే మిన్న. 25 ఎకరాలు ఉంది మాకు. మా సైడ్ ఎక్కువ పంట వరే వేస్తారు. దాదాపు ప్రతిదీ వ్యవసాయం ఏం చేస్తారంటే ఒకే పద్ధతిలో వేస్తూ ఉన్నారు. ఇందుకోసం అని చెప్పి నేనేం చేస్తున్నా అంటే మనం చదివితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏం తెలుసుకుందామని చెప్పి వచ్చాము. ఇప్పుడు సాఫ్ట్వేర్ అన్నారు, ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ అన్నాడు. ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఒక అగ్రికల్చర్ ఉన్నారా? లేరు. కాబట్టి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా కొడుకు అది అవ్వాలి ఇది అవ్వాలంటారు, కానీ నా కొడుకు రైతు అవ్వాలని ఎవరికి లేదు. అందుకోసం ఈ ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ అయితేనా మనమే అవ్వాలి. నెక్స్ట్ జనరేషన్కి ఫుడ్ ఉండాలి అంటే మనం పండించాలి పక్క. అంటే ఏం చేయాలి? అందుకోసం మనం చేయాలి. ఆ రీసెర్చ్లో ఏం చేయాలి మనం? ఎన్ని వెరైటీలు ఉన్నాయి? ప్రతిదీ పాత పద్ధతిలో వాళ్ళు వచ్చారు. ఏంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి విద్య లేదు కాబట్టి వాళ్ళ పాత పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కొత్త పద్ధతి మనమేం చెప్పాలి, మనమేం నేర్చుకున్నాము. ఇప్పుడు ఉన్నారు వాళ్ళు ఏంటి ఈ మధ్య కాలంలో మందులు ఎక్కువ వస్తే వస్తాయంటారు. మనం అలా కాదుగా. ఇప్పుడు మనం ఏంటో ఎరువు వేయాలని మనం చెప్తా ఉంటారు. ఎంత వేయాలి? ఇప్పుడు వాళ్ళు 4 యూరియా బస్తాలు వేస్తారు ఒక ఎకరానికి. అది కాదు 2 యూరియా బస్తాలు వేసినా అదే దిగుబడి వచ్చింది, 4 యూరియా బస్తాలు వేసినా అదే దిగుబడి వచ్చింది. పిల్లి పెసరా ఉంది, అవేం తెలియదు వాళ్ళకు. వాళ్ళ పద్ధతి ఏంటి? ఎంతసేపున భూమి కింద మందేసాము, భూమి పైన మందేసాము, కాలుష్యం అనేది ఎక్కువ పెంచుతూనే ఉన్నారు. 4 మందులు
వేసాము 5 మందులు వేసాము నాకు ఇంత ఎత్తు వచ్చింది వీళ్ళు అన్నారు. అంత ఎత్తు ఎవరు కావాల్సింది లేదు, దిగుబడి ఎంత వస్తుంది మనకి, దానికోసం పరిశోధనకు వచ్చాం. ఈరోజు సాఫ్ట్వేర్లో ఈరోజు జాబ్ ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. అదే అగ్రికల్చర్ అయితే మనం బిజినెస్ చేయొచ్చు. బిజినెస్ ద్వారా ఫిషికల్చరు, పౌల్ట్రీ కల్చరు అవన్నీ చాలా జాబ్స్ బిజినెస్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ దూర ప్రాంతాలకు వెళ్ళి తల్లిదండ్రులు దూరంగా బతకడం కన్నా కూడా వ్యవసాయ కోర్సుల పట్ల మేమంతా కూడా ఆసక్తి ఉన్నామని చెప్పి కూడా ఇక్కడ వ్యవసాయ కోర్సులు చేస్తున్న యువత చెబుతున్నారు. నెల్లూరు వ్యవసాయ కళాశాల నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.